కూడా తీసుకుందాం. రఫీ గారు ఒక్క నిమిషం మీరు ప్రతి 3 బాటిల్స్ కి కల్తీ మద్యం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా కొల్లు రవీంద్ర గారు చెప్పారు, ఒక యాప్ కూడా తీసుకొచ్చాం అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడా కూడా అలాంటిది జరగలేదని. బట్ రామారావు గారు, జనార్దన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జోగి రమేష్ ఇంటికి వెళ్ళలేదా సౌత్ ఆఫ్రికాకి వెళ్లే ముందు? జనార్దన్ రావు. అదేవిధంగా జయచంద్ర ఎవరైతే ఉన్నారో కూటమిలో, కూటమి సస్పెండ్ కూడా చేసింది, అంటే ఆరోపణలు వచ్చిన తర్వాత. బట్ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నా వాళ్ళని వెనకేసుకొచ్చారనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీరేం మాట్లాడతారు? చాలా వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఇది వాస్తవం కాదా? జనార్దన్ అనే వ్యక్తి సౌత్ ఆఫ్రికాకు వెళ్లే ముందు జోగి రమేష్కి కలవడం కూడా, తర్వాత చాలా వైఎస్ఆర్సీపీ పర్సన్స్ నేమ్స్ బయటకు వస్తున్నా కూడా ఇప్పుడు భయపడే ఇలా మాట్లాడుతున్నారు, దొంగలు దొరికిపోయారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. దానికి మీ సమాధానం ఏంటి? ఇక్కడ చందు గారు, కల్తీ మద్యం అంశంలో ఆరోపణలకి ఆధారాలకి క్వైట్ డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు. ఇక్కడ జయచంద్రారెడ్డి ఆయన పూజలు కూడా చేసి కొన్ని యంత్రాలు, ఆ యొక్క కుటీర పరిశ్రమ లాగా ఆ యొక్క కల్తీ మద్యం అంశం మనకు విజువల్స్ కానీ లైవ్లో అన్ని కనిపించాయి, వీడియోస్ కానీ. అట్లాగే జనార్దన్ రావు అంశం ఏదైతే ఇక్కడ జయచంద్రారెడ్డికి బినామీగా లేకపోతే ఆయనకి జాయింట్ గా ఏదైతే ఒక ఫ్రాంచైజీ లాగా జనార్దన్ రావు కూడా ఇక్కడ కల్తీ మద్యం అంశంలో ఆయన కూడా పాల్గొన్నాడు అనేది మనకు ఆధారాలు దొరికినాయి. ఇదంతా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం చేపట్టినటువంటి దర్యాప్తు కేసులండి. ఇది మేము కాదు ఆరోపించింది, ఆధారాలతో బయటపడినవి. జయచంద్రారెడ్డి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, పోటీ చేశాడు. జనార్దన్ రావు కూడా తెలుగుదేశం పార్టీ, ఇది క్లియర్. ఎందుకంటే ఇక్కడ ఏదైనా సరే ఒక టాపిక్ డైవర్ట్ చేయడం కోసము ఈ జోగి రమేష్ గారి ఎపిసోడ్ ఉంది. అదిగాక జోగి రమేష్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతి చిట్టాని లేకపోతే ఆయన యొక్క విషయాలన్నింటినీ కూడా అనర్గళంగా మాట్లాడటం, వీటన్నిటిపై కక్ష కట్టి ఆయన లోపలికి పంపించాలి. మా నాయకులందరినీ అదే కదండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అంశంలో కూడా ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఆయన్ని జైల్లో మధ్య రకరకాల మెమోలేసి సాగరిస్తున్న పరిస్థితి ఉంది కదా. ఆయన మీద ఫస్ట్ పోక్సో కేసు అని ఒక అబద్ధం కేసు నమోదు చేస్తే దాంట్లో తర్వాత మళ్ళీ ఈ కేసు తెచ్చారు. అట్లాగే ఏదైతే సీరియల్ గా కేసులు పెట్టి మా నాయకులు హింసించాలి. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ కాలేజీ రోజులు ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొన్నారని ఆయన మీద దాడి చేశారనేటువంటి అంశం మీద వాళ్ళ కుమారుడిని మళ్ళా మిథున్ రెడ్డి గారిని కూడా అక్రమంగా కేసులు ఇరికిచ్చి జైల్లో పెట్టలేదు. ఒకవేళ ఏమి అంటే కల్తీ మద్యం జరగకపోతే, ఏ మీటింగ్స్ లేకపోతే విజయసాయి లాంటి వ్యక్తి బయటకు వచ్చి అవును వీళ్ళు ఇళ్లలోకి వచ్చారు, మీటింగ్స్ పెట్టారని ఆయన ఎందుకు అంత ఖచ్చితంగా మాట్లాడే? ఒకటండి, విజయసాయి రెడ్డి గారు మాట్లాడేటువంటి అంశాలని ఇక్కడ వ్యాపారము వేరు, స్కామ్ వేరండి. ఇక్కడ ఇప్పుడు ఏదైతే డిస్టిలరీస్ నేరుగా ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి విక్రయాలు జరిపినవి, దీంట్లో రకరకాల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వ్యాపారాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ డిస్టిలరీలన్నిటికీ కూడా ఆద్యుడు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. అసలు బెల్ట్ షాప్ పేరు చెప్తేనే చంద్రబాబు నాయుడు పేరు కదండి గుర్తొచ్చేది. 2014 ఎన్నికలకు ముందు ఆయన బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇది అబద్ధపు హామీ కదా. అసలు బెల్ట్ షాపులకి చట్టబద్ధత ఉందా? చట్టబద్ధత లేనటువంటి అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి తర్వాత సైన్ చేయటం అంటే ఎంతకంటే పరిపాలన ఏముందండి? అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం తీసుకున్నా, ఏ అభివృద్ధి పని తీసుకున్నా అందులో అంతర్లీనంగా ఈ స్కామ్ ఉంటుంది కదండి. మనం చూస్తాం కదా, పోలవరం అంశంలో కూడా ప్రధానమంత్రి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఏటీఎం లాగా డబ్బులు లాక్కోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప దానికి ఎక్కడా కూడా కట్టుబడి పనిచేయలేదని చెప్పి ప్రధానమంత్రి గారి నోటే మనం విన్నాము. దేశ స్థాయిలో జరిగినటువంటి అంశం. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా కేంద్ర ప్రభుత్వం విచారణలో భాగంగా వచ్చిందే కదండి బయటికి. దాంట్లో ముద్దాయి కదా చంద్రబాబు నాయుడు గారు. ఆరోగ్యం బాగలేదని చెప్పి బయటకు వచ్చి ఈరోజు దర్యాప్తు అధికారులందరూ కూడా ప్రభావితం చేస్తున్నారు. అసలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద కేసులు పెట్టి వాళ్ళ జైలుకు పంపేటటువంటి కొత్త సంస్కృతికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వీళ్ళు తెరదీశారు కదండి. ఇది ఎంత అన్యాయము. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు ఉంటే వాళ్ళ మీద శాఖాపరమైన విచారణ చేయాలా. వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకోవాలి, కానీ ఆ ముందస్తుగా జైలుకు పంపేటటువంటి విధానము ఇదంతా కూడా వీళ్ళ యొక్క కొత్త రాజ్యాంగం ఏదైతే రెడ్ బుక్ అని చెప్తున్నారో దాంట్లో భాగం అని నేను చెప్పగలనండి. ఇప్పటికే ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ యొక్క మోసాల మీద చూస్తే ఒక్కొక్క దాంట్లో 6,000 కోట్లకు పైగా అవినీతి జరిగినటువంటి అంశం 2014-19 మధ్య కూడా
మద్యం కుంభకోణం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది అనేటువంటి అంశం ఎన్ని బయటకు వస్తుంటే వాళ్ళు తట్టుకోలేక ఇదంతా టాపిక్ డైవర్షన్. ఇప్పుడు కల్తీ అంశం కూడా వీళ్ళు కేవలం ఏదైతే అధిక ధరలకు మరలా నెయ్యి టెండర్లు ఖరారు చేసి లబ్ధి పొందడానికి మరొక మార్గం తప్పితే ఏం లేదు. రైతులకు తీవ్రంగా అన్యాయం చేశారు కదండి. 2014-19 మధ్య రుణమాఫీ చేస్తామని పూర్తి రుణమాఫీ అని చెప్పి దాన్ని 1,50,000 కుదించి దాన్ని కూడా 5 సార్లు అని చెప్పి 3 దఫాలు ఇచ్చి కొంతమందికి ఇచ్చారు. అది కూడా మిగతా 2 దఫాలు అసలు ఎగ్గొట్టారు కదండి. దానికి ఏం సమాధానం చెప్తారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా బోనస్ల గురించి మాట్లాడలేదు కదా రైతులకు సంబంధించి. 5 సంవత్సరాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన మాట్లాడితే సబ్జెక్ట్ కాకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. విత్తనం దగ్గర నుంచి సాయిల్ టెస్ట్ దగ్గర నుంచి పంట అమ్ముకునే దాకా కూడా సహాయంగా పెడితే ఆ వ్యవస్థలంతా కూడా ఈ రోజు ధ్వంసం చేశారండి ప్రభుత్వం. అచ్చెన్నాయుడికి అసలు వ్యవసాయం తెలియదు, కనీసం మద్దతు ధర గురించి తెలియదు. రవి గారు ఒక్క నిమిషం, రవి గారు ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ అంశం కానీ సబ్సిడీ అంశం కానీ రైతు భరోసా కానీ తప్పకుండా అందించాం. అట్లా తుఫాను నేను ఇందాక ఒక పాయింట్ రైజ్ చేశా. రామారావు గారు 2019 నుంచి 24 వరకు వృద్ధి రేటు 10% ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అది 15% పైగా ఉంది. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఏంటి చందు గారు ఒకసారి రిపీట్ చేయండి. వ్యవసాయ వృద్ధి రేటు చూసుకుంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 నుంచి 10%గా ఉంది. కానీ ఇప్పుడు వృద్ధి రేటు పెరిగింది. కానీ మీరేమో మా టైంలోనే రైతు రాజులా బతికాడు అన్నట్టుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే ఏ రైతులు అడిగినా చెప్తారండి. తెలుగుదేశం రైతులని అడగండి. ఇప్పుడు మీరు లైవ్ లో తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ధరలు కానీ రైతాంగం యొక్క పరిస్థితి కానీ ఈ రోజు పరిస్థితి కానీ క్వైట్ డిఫరెంట్, ఆపోజిట్ లో ఉంది. మనం ఏం చేయలేము అది. ఎందుకంటే ఒకటి ప్రకృతికి సంబంధించిన అంశాలు, మిర్చి సంబంధించిన మేము వచ్చినప్పుడు ఒకటండి రఫీ గారు వినండి, మా ప్రభుత్వం రాగానే శనగ రైతులు కోల్డ్ స్టోరేజ్ లో మగ్గి ధరలు లేవని చెప్పేసేటువంటి అంశంలో శనగ రైతులకు సహాయం చేశాం, మిర్చి రైతులకు సహాయం చేశాం. చాలా బోలా విధానంతో రైతాంగానికి మద్దతు ఉన్నాం. పొగాకు రైతుల కోసం మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించాం. ఇవన్నీ మేలు చేశాము. ఫైనల్ గా ఏమంటారు? నెయ్యి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క నిమిషం రఫీ గారు క్లోజ్ చేద్దాం ప్లీజ్.